మీ క్లాస్ అమ్మాయి మన అమరావతిలో మాక్ అసెంబ్లీకి అయితే సెలెక్ట్ అయింది. అందుకు మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా లేదా? సో అందరూ ఆల్ ద బెస్ట్ అని కంగ్రాచులేట్ చెప్తారా? ఓకే, గట్టిగా ఆల్ ద బెస్ట్ శిరీష అని చెప్తారు. మడకశిర అంటేనే మనకు గర్వకారణం. మన ప్రాంతపు బిడ్డ హరిసముద్రం జెడ్పీహెచ్సి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న శిరీష చరిత్ర సృష్టించింది. అతి త్వరలో జరగబోయే మాక్ అసెంబ్లీ సమావేశానికి మన శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారితో కలిసి ఆమె రాష్ట్ర అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్ర స్థాయి వేదికపై తన ప్రతిభను వినిపించబోతున్న శిరీషకు ఆల్ ది బెస్ట్. ఈ స్ఫూర్తిదాయక ప్రయాణం మీకోసం. నమస్కారం, నా పేరు రామదాసు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరేసముద్రం ప్రధానోపాధ్యాయున్ని. మన భారత ప్రభుత్వము రాజ్యాంగ దినోత్సవం అంటే రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి పాఠశాలలోనూ ఈ రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించిన పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాక్ అసెంబ్లీ అంటే నమూనా అసెంబ్లీని నవంబర్ 26వ తేదీన నిర్వహించబోతున్నారు. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాలు అంటే ఒక పాఠశాల విద్యార్థిని మాక్ అసెంబ్లీకి మాక్ ఎమ్మెల్యేగా రోజు వాళ్ళు అసెంబ్లీలో తమ యొక్క బలాన్ని వినిపించడానికి పోటీలు నిర్వహించారు. ఈ తాలూకాలోని దాదాపు 100 పాఠశాలల్లో ముందు మండల స్థాయిలో 20 పాఠశాలలను నెగ్గి తాలూకా స్థాయిలోని 5 మండలాల్లోని దాదాపు 15 మంది విద్యార్థులను అధిగమించి మా పాఠశాలకు చెందిన శిరీష అనే విద్యార్థిని ఫస్ట్ రావడం జరిగింది. మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారి తరఫున ఈమె ఒక రోజు నవంబర్ 26వ తేదీన అసెంబ్లీలో తన వాణిని ప్రజా సమస్యలను వినిపించడానికి ఒక మంచి అవకాశాన్ని పొందింది. ఈ సందర్భంగా ఈ అమ్మాయి ఈ పోటీల్లో ప్రథమంగా నెగ్గడము మా పాఠశాలకు గాని ఈ గ్రామానికి చాలా గౌరవాన్ని తెచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా ఈ అమ్మాయిని నేను అభినందిస్తున్నాను. నా పేరు శిరీష. నేను హరిసముద్రం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మా ఊరి పేరు దొడ్డేపల్లి. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీకి ఎంఎస్ రాజు గారితో పాటు ఆయన స్థానంలో నేను వెళ్ళడం, ఆయన కుర్చీలో నేను కూడా కూర్చోవడం నాకు చాలా గర్వంగా ఉంది. దీనికి పునాది మా పాఠశాలలో రాజ్యాంగం గురించి ఎస్సే రైటింగ్ రాయమని చెప్పినారు. నేను ఈ నియోజకవర్గ స్థాయికి సెలెక్ట్ అయిందే దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నాకు ఈ అవకాశం ఎప్పటికీ రాదనుకుంటున్నా. ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యే తల్లి అయితే తప్ప అసెంబ్లీకి అడుగు పెట్టలేం. కానీ నారా లోకేష్ గారు మాకు అంటే రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలి అనే భావనకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇక్కడి పరిస్థితులను అక్కడ నేను ప్రస్తావిస్తానని, ఈ సమస్యలను వాళ్లకు వినియోగం చేసి తీర్చిదిద్దుతానని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు.